మేము బాగానే ఉంటాం, మీరే మారాలి. భరత్ అనే నేను ఈవెంట్లో సినీ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ హీరో మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇవి. బాక్సాఫీస్ దగ్గర ఎంత పోటీ ఉన్నా బయట తామంతా బాగానే ఉంటామని హీరోలు ఇలా సందర్భం వచ్చినప్పుడెల్లా చెబుతూనే ఉంటారు. మనసులో ఏమనుకుంటారో తెలియదు కానీ బయటకు మాత్రం ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానాలు చూపించుకుంటూనే ఉంటారు. అయితే వారి ఫ్యాన్స్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంటారు. సోషల్ మీడియాలో నిరంతరం ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా 2 వర్గాల ఫ్యాన్స్ మధ్య నెట్టింట ఒక అగ్లీ ఫైర్ నడుస్తుంది. ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేస్తే కారణ జన్ముడు, బజ్జీలు, జిలేబీలు అనే పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. హ్యాష్ కారణ జన్ముడు, హ్యాష్ జిలేబీ ఫీల్డ్ వంటి హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. వీటిపైనే వేల కొలది పోస్టులు, లక్షల కొద్ది కామెంట్స్ ఉన్నాయి. దీనికి కారణం నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఫ్యాన్ వారే. గత కొన్ని రోజులుగా ఈ 2 ఫ్యాన్స్ గ్రూప్ సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతుంది. ఒక వర్గం దివంగత నందమూరి తారక రామారావుని ట్రోల్ చేస్తుంటే మరో వర్గం మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్స్ చేస్తున్నారు. ఏఐ ఫోటోస్ ని వైరల్ చేస్తూ రచ్చ కూడా చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కి బజ్జీలంటే చాలా ఇష్టమని, ఒకేసారి 40 మిరపకాయ బజ్జీలు తినేవారని, 2 నాటుకోళ్లు ఉడికించుకుని తినేవారని, కంజిపిట్ట కూర, మేకకాళ్లు తినేవారని గతంలో దగ్గర పనిచేసిన కొంతమంది వ్యక్తులు, పరిచయమైన నటులు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియోస్ తీసుకొచ్చి ఎన్టీఆర్ అందుకే కారణ జన్ముడు అంటూ మెగా ఫ్యాన్స్ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఎలాగైనా బజ్జీలు తిని కారణ జన్ముడు అవ్వాలంటూ లైవ్ వీడియోస్ కూడా పెడుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కి కౌంటర్లు ఇవ్వడానికి నందమూరి ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. చిరంజీవికి జిలేబీలంటే ఇష్టమని ఆయన జిలేబీలు తినే ఏఐ ఫోటోస్ ని వైరల్ చేస్తున్నారు. బజ్జీ మ్యాన్, జిలేబీ మ్యాన్ అంటూ ఎడిట్ చేసిన ఫోటోస్ తో ఒకరిని ఒకరు విపరీతంగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవను చూసి మిగతా ఫ్యాన్స్ డమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో నార్త్ ఆడియన్స్ సైతం వీటి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే 2 వర్గాల ఫ్యాన్ వార్ కారణంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన 2 గొప్ప నటులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు. సినీ రంగానికి కొన్ని దశాబ్దాలు సేవలు అందిస్తున్న 2 దిగ్గజాలపై ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్లు విమర్శలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అంటూ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న నటులపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు. ఈ డర్టీ ఫ్యాన్ వార్ కారణంగా తాము అభిమానించే హీరోల గౌరవం తగ్గిపోతుంది అనే విషయాన్ని ఫ్యాన్స్ మర్చిపోతున్నారు. ఇదంతా సరదాగా ఉండొచ్చు కానీ 2 దిగ్గజాలను కించపరుస్తున్నారనే విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో తెలియదు కానీ ఇప్పటికైనా ఈ బజ్జీలు, జిలేబీల పోస్టులు ఆపకపోతే రాబోయే రోజుల్లో ఇది భౌతిక దాడులు చేసుకునే వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది.